హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ స్టార్టింగ్ నుంచి వీడియోలు చూడాలనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్లో అన్నీ ఉంటాయి, చూడండి. అలాగే ఇంకా స్టోరీలోకి వెళ్దాం. ప్రేరణ ప్రేమకు కరిగిపోతూ ఆమె స్పర్శని ఇష్టంగా ఆస్వాదిస్తున్నాడు ప్రజ్వల్. మరో 2 రోజులు హాస్పిటల్లో ఉండి ప్రజ్వల్కి క్యూర్ అయ్యాక తమ మ్యాన్షన్కి వెళ్ళిపోయారు ఆ ఇద్దరు. అప్పటిదాకా ఇంట్లో ఉన్న సువర్ణ ఇద్దరికి కుక్ చేసి టోనీకి ఇచ్చి క్యారేజ్ పంపిస్తుంటే ప్రజ్వల్ మనసులో సువర్ణని ఇంట్లో మనిషిలా ఫీల్ అవ్వడం మొదలు పెడతాడు. టోనీ తర్వాత ఆ ప్లేస్ ప్రజ్వల్ సువర్ణకి ఇస్తే ఇటు సువర్ణ అంటే టోనీకి ఇది అని చెప్పలేని వైనం. తన మనసుకి అది ఏంటో తెలుస్తున్నా ఒప్పుకోలేకపోతున్నాడు అతడు. గుమ్మంలో నుంచున్న ఇద్దరికి సువర్ణ హారతిచ్చి పక్కకి సైలెంట్గా తప్పుకోవడంతో ఇద్దరు లోపలికి అడుగు పెట్టడంతోనే ప్రజ్వల్ కంటికి కనిపించని రుద్రాణి గారిని ఇంకా రచన ఎక్కడున్నారు అంటూ అడిగాడు టోనీని ప్రజ్వల్. మార్నింగ్ ఇద్దరిని వదిలేశానన్నా అనగానే సరే అన్నాడు. ఇద్దరు చాలా కోపంగా ఉన్నారు. మనం ఎలా వాళ్ళని అలా బంధించేశామని అని టోనీ అనగానే వాళ్ళు ఎన్ని అనుకున్నా ఏం చేయలేరు, కానీ ఇంకోసారి ఇలా జరగకుండా ఉండాలంటే ఆ మాత్రం డోస్ ఉండాలి వాళ్ళకి, అప్పుడే లైన్లో ఉంటారు అంటూ టోనీకి చెప్తూ షర్ట్ బటన్స్ తీస్తూ స్టెప్స్ పైకి ఎక్కుతున్న ప్రజ్వల్ని షవర్కి వెళ్తున్నారా అని అడిగింది ప్రేరణ ప్రజ్వల్ని. చిరాగ్గా ఉంది సో అంటూ ఆపాడు ప్రేరణను చూస్తున్న ప్రజ్వల్. చేతులు నలుపుకుంటూనే నేను నేను అని తడబడుతుంటే నేను సో వాట్ అని వెనక్కి తిరిగి చూస్తూ ప్రేరణ ఫేస్ని, ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్ని, ఆమె మొహమాటానికి వద్దన్న దాగకుండా అతని పెదవుల చివర నవ్వు ఆగనంటుంది. మీరు పైకి వెళ్ళండి, నేను వచ్చి చేపిస్తాను అంది ప్రేరణ. బయటపడిందిరా బాబో అనుకుంటూ ఓకే త్వరగా వచ్చేయి అన్నాడు ప్రజ్వల్. సరే అని తన తలని ఊపింది ప్రేరణ. షర్ట్లెస్గా ఉన్న ప్రజ్వల్ రూమ్లోకి ఎంటర్ అవ్వడంతోనే అప్పుడే అతడు రూమ్లోనే బాత్ కంప్లీట్ చేసి రచన తన గుండెల వరకు మాత్రమే టవల్ కట్టుకుని మరీ బయటకు వచ్చింది వయ్యారంగా. అలా టవల్తో ఉన్న ఆమెని చూడలేక ప్రజ్వల్ వెనక్కి తిరిగిపోతూ చిరగ్గా నువ్వేంటి నా రూమ్లో ఉన్నావు, వేరే వాష్రూమ్ ఏమైంది, ఈ మ్యాన్షన్లో వేరే వాష్రూమ్సే నీకు కనిపించట్లేదా నీ కళ్ళకి అని బేస్ వాయిస్తో అడిగాడు ప్రజ్వల్ రచనని. షర్ట్లెస్గా ఉన్న అతని విశాలమైన వీపుని తన మొత్తు కళ్ళతో చూస్తూ యు ఆర్ సో హాట్ బావా, నన్ను ఇలా చూసినా నీకు ఏమనిపించట్లేదా అని అడిగింది రచన హస్కీగా. ముందు నీ రూమ్కి వెళ్ళు అన్నాడు ప్రజ్వల్ కోపంగా. నా రూమ్లో షవర్ పని చేయట్లేదు బావా, అందుకే నీ రూమ్కి వచ్చాను, ఏం నీ రూమ్కి రాకూడదా అంది అమాయకత్వం నటిస్తూ. డోంట్ యాక్ట్ స్మార్ట్, నీ బ్రెయిన్లో ఉన్న ఆలోచనలు అన్నీ కట్టిపెట్టి రూమ్లో నుంచి ఫస్ట్ బయటికి పో అంటూ అరిచాడు రచనపై ప్రజ్వల్ కోపంగా. వెళ్తాలే బావా అంటూ అతడు ముందుకి అలానే వచ్చి నన్ను చూస్తుంటే నీకేమనిపిస్తుంది అని అంది రచన. సిగ్గులేదు అని అనిపిస్తుంది. ఒక మగాడు రూమ్కి, అందులోనూ పెళ్ళైనవాడు రూమ్కి రావడమే సిగ్గు లేకపోతే సరి. అయినా నీకు ఇచ్చిన పనిష్మెంట్ సరిపోలేదనుకుంటా ఐ థింక్. ఈసారి ఇన్వాల్వ్ అయితే నేనే డైరెక్ట్గా నీ అంతు తేలుస్తాను. లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. కనీసం నీకు పెళ్ళి అయిందన్న విషయం గుర్తుందా, లేక వాడు వదిలి వెళ్ళిపోయాడా, నువ్వే వదిలించేసుకున్నావా, అప్పుడే ఇలా బరితెగించేశావు అన్నాడు ప్రజ్వల్. బావా డూ యూ హ్యావ్ సెన్స్, మనకి ఇవన్నీ కామన్, జస్ట్ కట్టిన థ్రెడ్ పట్టుకుని వేరేట టైప్ నేను కాదు, అసలు ఇవన్నీ మనకెందుకు
ఇంత హాట్ ఫిగర్ నీ దగ్గర ఉంటే ఇలా మాటలతో కాదేమో అంది అతని కళ్ళలోకి చూస్తూ. ఇంకోలా కూడా అంటూ ప్రజ్వల్ ఛాతీ మీద తన లుక్స్ను నిలిపి ఆమె హ్యాండ్ అతని ఛాతీ మీద తన చేతులతో తడమడానికి పైకి తీసుకువెళ్తుంటే, అవును, మాటలతో కాదు నిన్ను అనాల్సింది, నీలాంటి దానికి మాటలు కూడా సరిపోవు అని దవడ మొత్తం కదిలిపోయేలా ఒక్కటిచ్చాడు ప్రజ్వల్ రచనకి. ఆ ఫోర్స్ తట్టుకోలేక వచ్చిన ప్రేరణ కాళ్ళపై పడింది రచన. ఆమె ఉన్న అవతారాన్ని చూస్తూ ఏదో జరిగిందని సెన్స్ చేసిన సాటి ఆడదానిగా ప్రజ్వల్ అలా కొట్టడం చూడలేక, రిషి ఏమైంది అంటూ అతన్ని క్వశ్చన్ చేసి కింద పడిన రచనని పైకి లేపితే పట్టుకున్న హ్యాండ్ వదిలించి కొట్టి అలాగే వాక్ చేసుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది ఆమె. బుగ్గన చెయ్యి అడ్డుగా పెట్టుకొస్తున్న కూతుర్ని చూస్తూ, రుద్రాణి గారు కొట్టాడు వాడు నిన్ను అని అడిగారు. హా, కొట్టాడు అంది రచన. అందుకే ఇప్పుడు వద్దే, వాడు వేడి మీద ఉన్నాడు, నిన్ను కొట్టేస్తాడు అని చెప్పినా వినలేదు. నా అందంతో పడేస్తాను, ఫెవికల్లో నా వెనకే తిరుగుతాడు అని అన్నావు. ఏమైంది? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది నీకు ఇప్పుడు. అందుకే వాడిని కొట్టాల్సింది అందంతో కాదు, మైండ్ గేమ్తో. టైం కోసం జస్ట్ మనం వెయిట్ చేయడమే మిగిలింది. అంతవరకు కాస్త సైలెంట్గా ఉండు అని రుద్రాణి గారు రచనతో అంటుంటే, కానీ వాళ్ళిద్దరూ అప్పటి వరకు కింద మీద పడుతుంటే నేను నా కళ్ళతో చూస్తూ ఉండాలా అంది రచన ఆవేశంగా. తప్పదు బేబీ, కొన్ని రోజులు వెయిట్ చేయి. టైం చూసి దాన్ని ఎలాగైనా సరే ఇంటి నుంచి బయటికి పంపించేలా చేద్దాం. ఆ తర్వాత ఏం చేయాలో నేను ప్లాన్ చేస్తాను. ఈ ఆస్తి మొత్తం మన చేతులకి వచ్చాక నీ ఇష్టం, ఎలా కావాలంటే అలా ఉండు. అయినా వాడు రూమ్కి వద్దంటే వెళ్ళావు, ఇప్పుడు చూడు ఏమైందో అంటూ మెడికల్ కిట్ ఓపెన్ చేసి వాచిపోయిన దవడికి కూలింగ్ జెల్ అప్లై చేయడం మొదలుపెట్టారు రుద్రాణి గారు. మళ్ళీ ఏం చేసింది రిషి అంది ప్రేరణ ప్రజ్వల్తో. చూసావుగా అది ఎలా ఉందో, మళ్ళీ ఆ ఘోరాన్ని నా నోటితో చెప్పాలా అని అన్నాడు. ఇక కోపంతో ఊగిపోతున్న ప్రజ్వల్ని కదపలేక చేతిలో ఉన్న ప్రోమోగ్రనేట్ జ్యూస్ ప్రజ్వల్కి ఇచ్చింది తాగమని. ఏంటిది అన్నాడు ప్రజ్వల్ దాన్ని అందుకుంటూ. ప్రోమోగ్రనేట్ జ్యూస్, అసలే నీకు బ్లడ్ లెవెల్స్ చాలా లాస్ అయ్యాయి కదా, సో బ్లడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, అందుకే ఇది ఇప్పుడు ఫ్రెష్గా చేసి తీసుకొచ్చాను నీకోసం అంది ప్రేరణ ప్రజ్వల్తో. మంచిది, అది నువ్వే తాగేసాయి అన్నాడు ప్రజ్వల్. నేను తాగడం ఏంటి, తెచ్చింది నీకైతేను అని ప్రజ్వల్ చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ తీసుకుని అతడి బొగ్గలు రెండు వత్తేసి నోట్లో పోసేసింది ప్రేరణ. ప్రజ్వల్ ఎక్స్ప్రెషన్ చీ యాక్ అనేలా ఉన్నాయి అతన్ని చూస్తున్న చూపులు. హాయ్, ప్లీజ్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ కూడా ఇవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.